నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీ ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను కార్తిక్. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలకు తెరపడింది. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. భారత విదేశాంగ శాఖ దీనిపై అధికారిక ప్రకటన చేసింది. సాయంత్రం 5 గంటల నుంచి సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చినట్టు తెలిపారు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ. త్రివిధ మార్గాల్లో మిలిటరీ ఆపరేషన్స్ నిలిపేసినట్టుగా వెల్లడించారు. of Military Operations of Pakistan called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. ఉగ్రవాదంపై భారత్ వైఖరి మారదని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. భవిష్యత్తులోనూ ఉగ్రవాదంపై దృఢంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అమెరికా మధ్యవర్తిత్వంతో జరిగిన కాల్పుల విరమణను ఆయన ప్రస్తావించారు. అన్ని సైనిక చర్యలను నిలిపివేయడానికి భారత్, పాకిస్తాన్ ఒక అవగాహనకు వచ్చాయని ఎస్ జయశంకర్ తెలిపారు. అలాగే ఉగ్రవాదంపై వైఖరికి భారత్ రాజీ పడబోదన్నారు. భారత్, పాకిస్తాన్ దేశాలు కాల్పుల విరమణ, సైనిక చర్యపై ఒక అవగాహన కుదుర్చుకున్నాయని వెల్లడించారు. అన్ని రూపాలు వ్యక్తీకరణలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృఢమైన రాజీ లేని వైఖరిని భారత్ నిరంతరం కొనసాగిస్తుందన్నారు. ఇది అలాగే కొనసాగుతుందని ఎక్స్లో పోస్ట్ చేశారు విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు అంగీకరించినట్టు ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇరు దేశాల మధ్య చర్చలకు అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని తెలిపారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ పెట్టారు ట్రంప్. అమెరికా మధ్యవర్తిత్వంతో రాత్రంతా సుదీర్ఘంగా చర్చలు జరిగాయని, తక్షణమే కాల్పుల విరమణ చేపట్టేందుకు భారత్, పాక్ అంగీకరించాయని రాసుకొచ్చారు. సరైన సమయంలో ఇరు దేశాలు విజ్ఞతతో తెలివిగా వ్యవహరించాయంటూ కంగ్రాట్స్ చెప్పారు ట్రంప్. ట్రంప్ పోస్ట్ చేసిన కాసేపటికే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఇదే తరహా ప్రకటన చేశారు. భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని తెలిపారు. భారత్, పాక్ ప్రధానులు నరేంద్ర మోదీ, షెహబాజ్ షరీఫ్, భారత్ విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్, ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్, ఆసిం మాలిక్తో మాట్లాడినట్టుగా చెప్పారు. తాను అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇద్దరం కలిసి ఇందుకు సంబంధించిన చర్చల్లో పాల్గొన్నామని వెల్లడించారు మార్కో రూబియో. ఆ తర్వాత భారత విదేశాంగ శాఖ సీజ్ ఫైర్ పై అధికారిక ప్రకటన చేసింది. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరిందని సీఎండీఈ రఘునాయర్ వెల్లడించారు. ఇవాళ మధ్యాహ్నం పాక్ డీజీఎంఓ భారత డీజీఎంఓకు ఫోన్లో కాల్పుల విరమణ ప్రతిపాదన చేశారని, ఈ ప్రతిపాదనకు భారత్ అంగీకరించిందని తెలిపారు. As the Foreign Secretary has said, you're aware there's an understanding that has been reached to stop all military activities at sea, on the air and on the land. And the Indian Navy, Indian Army and the Indian Air Force have been instructed to adhere to this understanding. Since the tragic events at Pahalgam, you're aware that our responses have been measured and very responsible. Details of these have been shared with you over the past few days through our various press briefings. What has also happened is that there is a significant amount of misinformation that is being undertaken from the other side. And as a professional military organization, we thought it is also our duty to dispel those misinformation aspects, as also state the facts of the case as they stand. భారత్లో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు పాకిస్తాన్ అసత్య ప్రచారం చేసిందని కల్నల్ సోఫియా ఖురేషీ చెప్పారు. పాకిస్తాన్లోని మత సంస్థలపై భారత్ దాడులు చేసిందనడం అవాస్తవమన్నారు. पाकिस्तान की मिस इन्फॉर्मेशन कैंपेन के बारे में अवगत कराऊं. पहला, पाकिस्तान ने यह क्लेम किया कि उसने अपने JF-17 से हमारे S-400 व ब्रह्मोस मिसाइल बेस को नुकसान पहुंचाया, जो कि बिल्कुल गलत है. दूसरा, उसका ये भी मिस इन्फॉर्मेशन कैंपेन था कि हमारी एयरफील्ड जो कि सिरसा, जम्मू, पठानकोट, बठिंडा, नलिया और भुज में है,
ये उसका मिस इन्फॉर्मेशन भी बहुत गलत है। तीसरा, पाकिस्तान के मिस इन्फॉर्मेशन कैंपेन के मुताबिक हमारे एम्यूनिशन डंप्स जो चंडीगढ़ और बियास में है उसका डैमेज हुआ, यह भी बिल्कुल गलत है। हमने आपको मॉर्निंग ब्रीफिंग में बताया था विद फैक्ट्स एंड फिगर के साथ कि ये सारी चीजें बिल्कुल सही सलामत। अब मैं आपको बताना चाहती हूँ कि पाकिस्तान के एक प्रेस कॉन्फ्रेंस में ये बात की गई थी कि उनके सीनियर मिलिट्री ऑफिसर्स जो कि पूरी तरह से ये भ्रामक है और तथ्यों से दूर है कि पाकिस्तान की ओर से ये झूठा आरोप भी लगाया जा रहा है कि भारतीय सेना ने मस्जिदों को नुकसान పహుంచాయా। భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ప్రకటనను స్వాగతిస్తున్నట్టు తెలిపారు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా. ఎక్కడ నష్టం జరిగిందో అంచనా వేయడం, ప్రజలకు సహాయం అందించడం తమ బాధ్యతని చెప్పారు. కాల్పుల్లో గాయపడ్డ ప్రజలకు ఆదుకుంటామన్నారు. ఏ మేరకు నష్టం జరిగిందో తుది నివేదిక తయారు చేస్తామని సీఎం ఒమర్ ప్రకటించారు. जम्मू कश्मीर की हुकूमत की अब जिम्मेदारी बनती है कि जहाँ जहाँ नुकसान हुआ है नुकसान का हम मुआयना करें, असेसमेंट करें डैमेज, और उस नुकसान का जो है लोगों को हम रिलीफ पहुंचाना शुरू करें। जहाँ जहाँ लोग ज़ख्मी हैं उनका ठीक तरह से इलाज हो, उन्हें भी गवर्नमेंट स्कीम के तहत रिलीफ मिले। कीमती जानें गई हैं, वहाँ पे हमने थोड़ा सा कॉम्पनसेशन का ऐलान किया है, लेकिन उसके साथ साथ अब जहाँ लोग ज़ख्मी हुए हैं उन्हें भी हमें मुआवजा देना होगा, कॉम्पनसेशन देना होगा। और जैसे मैंने अभी कहा, जहाँ जहाँ प्रॉपर्टी का नुकसान हुआ है वहाँ पे भी। భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణకు కృషి చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ధన్యవాదాలు తెలిపారు జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ. पहले हम डोनाल्ड ट्रंप का हम शुक्रिया अदा करेंगे कि इन्होंने इसमें इंटरवीन किया, और उसके साथ साथ मैं अपने मुल्क की लीडरशिप को भी मुबारकबाद देना चाहती हूँ, और पाकिस्तान का भी हम शुक्रिया अदा करना चाहते हैं कि इस वक्त दोनों मुल्क आपस में जो है सीज़ फायर के लिए एग्री कर गए। क्योंकि सबसे ज़्यादा जो तकलीफ़ होती है जब हमारे मुल्क और पाकिस्तान के बीच में जंग होती है तो वो जम्मू कश्मीर के लोगों को होती है। ये बॉर्डर स्टेट है और जो भी जंग लड़ी जाती है हमारे बॉर्डर्स के ऊपर लड़ी जाती है। तो ऐसे में हमारे कई लोग जिसमें बच्चे थे, औरतें थे, आपने देखा इन दिनों में यहाँ भी और वहाँ भी मारे गए। बहुत प्रॉपर्टी का नुकसान हुआ और लोगों का जीना जिसको कहते हैं हराम हो गया। अस्पताल हमारे बड़े हैं, पार भी बड़े हुए हैं। तो ऐसे में ये इंटरवेंशन होना और इसमें रोकथाम होना, मुझे लगता है आज लोग शायद चैन की नींद बहुत दिनों के बाद सोएंगे। और वैसे भी मिलिट्री सोल्यूशन कोई सोल्यूशन नहीं होता है, पॉलिटिकल इंटरवेंशन की हमेशा ज़रूरत पड़ती है। हमने देखा दुनिया के बड़े बड़े मसले मसाइल डायलॉग के ज़रिए होते हैं। और दूसरा, हमारा मुल्क इतना बड़ा मुल्क है, इसकी इकॉनमी इतनी बड़ी है, सबसे बड़ी जमहूरियत है दुनिया की, तो मुझे लगता है इसको किसी की सालिसी की ज़रूरत नहीं पड़नी चाहिए थी। భారత ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషి, నేవీ వింగ్ కమాండర్ వియమ్కా సింగ్ ఫోటోలతో ఎక్స్ ఫేక్ అకౌంట్లు దర్శనమిస్తున్నాయి. వీరిద్దరి పేరు మీద ఉన్న ఫేక్ అకౌంట్లను బ్లూటిక్ కూడా ఉండడంతో ఈ అకౌంట్లు నిజమేనని నమ్మి చాలా మంది ఫాలో అవుతున్నారు. దీంతో పిఐబి ఫ్యాక్ట్ చెక్ స్పందించింది, అవి ఫేక్ అకౌంట్లుగా గుర్తించింది. ఇలాంటి నకిలీ ఖాతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సూచించింది పిఐబి ఫ్యాక్ట్ చెక్. గత రాత్రి భారత్పై డ్రోన్లు, మిసైళ్లతో దాడులకు విఫలయత్నం చేసింది పాకిస్తాన్. రాత్రి పాక్ చేసిన దాడులను భారత ఆర్మీ బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. డ్రోన్లు, మిసైల్స్ ని గాల్లోనే పేల్చేసింది భారత ఆర్మీ. రాత్రి 26 చోట్ల అటాక్ చేసి దొంగ దెబ్బ తీయాలని ప్రయత్నించింది పాకిస్తాన్. అయితే వాటిని చాకచక్యంగా గాల్లోనే నిర్వీర్యం చేసింది ఇండియన్ ఆర్మీ. రాజస్థాన్లోని పోఖ్రాన్, జైసల్మేర్, బర్మెర్, గుజరాత్లోని కచ్, భుజ్ ప్రాంతాల్లో రాత్రి డ్రోన్, మిసైళ్లతో అటాక్కి ప్రయత్నించింది పాక్ ఆర్మీ. వాటిని మన బలగాలు గాల్లో కూలగొట్టేశాయి. జమ్మూ కశ్మీర్, పంజాబ్లోని జలంధర్, అమృత్సర్ ప్రాంతాల్లో కూడా దాయాది దేశం దాడులకు ప్రయత్నించి విఫలమైంది. అన్నింటినీ భారత బలగాలు కూలగొట్టి కొన్నింటిని గాల్లోనే పేల్చేశాయి. వాటి శకలాలను పరిశీలిస్తున్నారు అధికారులు. ఇక దొంగ దెబ్బ తీయడానికి ప్రయత్నించిన పాకిస్తాన్కు మన సత్తా ఏంటో చూపించాయి ఆర్మీ బలగాలు. పాకిస్తాన్లోని ఎయిర్ బేస్లను ధ్వంసం చేశాయి మన వైమానిక దళాలు. అక్కడి ఎయిర్ బేస్లు మళ్లీ పునరుద్ధరించుకునే ప్రసక్తి లేని విధంగా మన భారత దళాలు విధ్వంసం చేశాయి.
ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను తుడిచిపెట్టేసిన భారత్ టాప్ ఉగ్రవాదులను మట్టుబెట్టింది. లష్కరే తైబా, జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థల్లో అత్యంత కీలక స్థానాల్లో ఉన్న 5గురు ముష్కరులు ఈ ఆపరేషన్లో హతమయ్యారు. వీరిలో జైషే మొహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజర్, 2 బావమరుదులతో పాటుగా లష్కరే తైబాకి చెందిన ఉగ్రవాదులున్నారు. సరిహద్దుల్లో పాక్ బలగాలకు చుక్కలు చూపించింది భారత సైన్యం. దాయాదిపై ప్రతిదాడులతో విరుచుపడింది. అటు ఆర్మీ, ఇటు ఎయిర్ ఫోర్స్ పాక్ అటాక్స్ను బలంగా తిప్పికొట్టాయి. ఈ సైనిక ఆపరేషన్కు సంబంధించిన ఓ వీడియోను ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసింది. మే 8, 9వ తేదీన మధ్యరాత్రి జమ్మూ కాశ్మీర్, పంజాబ్లోని పలు నగరాలపై పాక్ దాడులకు ప్రయత్నించింది. దీనికి గట్టిగా బదులిచ్చిన భారత్ ఎల్ఓసి వెంట పెద్ద ఎత్తున ఫైర్ ఆపరేషన్స్ చేపట్టింది. ఎల్ఓసికి సమీపంలో ఉన్న టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ను తునాతునకలు చేసింది. దీనికి సంబంధించిన వీడియోనే భారత సైన్యం విడుదల చేసింది. ఉగ్రవాదులు వారికి మద్దతు పలికే వారికి భారత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. దేశంలో ఇక నుంచి ఎటువంటి ఉగ్ర దాడులు జరిగినా యుద్ధ చర్యగానే పరిగణిస్తామని స్పష్టం చేసింది. అందుకు తగిన విధంగా స్పందిస్తామని భారత ప్రభుత్వం నిర్ణయించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే కాల్పుల విరమణ విషయమై భారత్తో చర్చలు జరపాలని పాకిస్తాన్ పలు దేశాలకు విజ్ఞప్తి చేసింది. అమెరికాతో సుదీర్ఘ చర్చల అనంతరం ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకారం తెలిపాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ఉగ్రవాదంపై పోరు మాత్రం కొనసాగుతుందని భారత అధికార వర్గాలు స్పష్టం చేశాయి. సరిహద్దుల్లో అరాచకం సృష్టిస్తున్న పాకిస్తాన్పై ఫైర్ అయ్యారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. ఇస్లాం పేరుతో పాక్ అసత్య ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. అమాయకులను, చిన్నపిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదన్నారు ఓవైసీ. దేవుడి దయవల్లే భారత భూమిలో జన్మించామని, భారత భూమి కోసం ప్రాణాలైనా ఇస్తామన్నారు అసదుద్దీన్ ఓవైసీ. Pakistan wants to divide India on the lines of religion. It wants to create more friction between Indian Muslims and Hindus and other communities over here. And when Pakistan talks about two-nation theory, why is it that they are bombing Afghanistan border post? When they talk about two-nation theory, why are they bombing the Iranian border post? Why are they killing the Baluchis who are also Muslims? The Afghanis are Muslims, the Iranians are Muslims, and the Baluchis are their own nationals who are Muslims. So it is the deep state of Pakistan which only uses Islam as a facade to cover up all their illegal activities, to cover up their promotion of terrorism. And this is what they have been doing it from last 75 years against India. ఆపరేషన్ సింధూర్లో తెలుగు బిడ్డ వీరమరణం పొందారు. సరిహద్దుల్లో దేశమాత కోసం పోరాడుతూ నేల కొరిగాడు. మారుమూల తండాలో నిరుపేద కుటుంబంలో జన్మించిన మురళీ నాయక్కు చిన్నతనం నుంచి సైన్యంలో చేరాలని కోరిక. అదే మక్కువతో కష్టపడి ఆర్మీలో చేరారు. కొద్ది రోజులుగా జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో సేవలందిస్తూ గురువారం అర్ధరాత్రి పాక్తో జరిగిన ఎదురు కాల్పుల్లో అమరుడయ్యారు. మురళి స్వస్థలం శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్ళితండ. తండ్రి శ్రీరామ్ నాయక్, తల్లి జ్యోతిబాయ్. మురళికి చిన్నతనం నుంచి దేశభక్తి ఎక్కువని, అందుకే రైల్వేలో వచ్చిన ఉద్యోగాన్ని కూడా వదిలి ఆర్మీలో చేరారని గ్రామస్తులు, బంధువులు తెలిపారు. 2022 డిసెంబర్లో గుంటూరులో జరిగిన ఎంపిక ప్రక్రియలో అగ్నివీర్గా సెలెక్ట్ అయ్యారు. తొలుత పంజాబ్, అసోంలలో పనిచేసినట్టు తండ్రి శ్రీరామ్ నాయక్ చెప్పారు. 2.5 ఏళ్ల సర్వీస్ పూర్తి కావడంతో మరో ఏడాదిన్నరలో అగ్రిమెంట్ పూర్తి చేసుకుని వస్తాడని కలలు కంటున్న తల్లిదండ్రులు మురళి వీరమరణం గురించి తెలిసి దుఃఖసాగరంలో మునిగిపోయారు. తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మురళీ నాయక్కు బెంగళూరు ఎయిర్పోర్ట్లో మురళీ నాయక్ మృతదేహానికి నివాళులర్పించారు. బెంగళూరు నుంచి కల్లితండాకు రోడ్డు మార్గం ద్వారా మృతదేహాన్ని తీసుకొచ్చారు. రేపు సైనిక లాంఛనాలతో మురళీ నాయక్ అంత్యక్రియలు జరగనున్నాయి. శుక్రవారం మురళీ కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించి ధైర్యం చెప్పారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. నెల 13న కల్లితండాలో మురళీ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు.
వీర జవాన్ మురళీ నాయక్కు వైఎస్ఆర్సీపీ ఘనంగా నివాళులర్పించింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి పార్టీ నేతలు ఆయనకు నివాళులర్పించారు. 2 నిమిషాలు మౌనం పాటించారు. దేశం కోసం అశువులు బాసిన వీర జవాన్ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. అదేవిధంగా